బైబిల్లో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. 2 సమూయేలు పుస్తకం 7వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకో. దయచేసి నీ దాసుడినైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రియులారా, దావీదు దేవుని సముఖములో దేవుని మందిరంలో చేరి, దయచేసి నా కుటుంబం నీ సన్నిధిలో నిత్యము ఉండునట్లు దానిని ఆశీర్వదించు అని అడుగుతున్నారు. బాగా వినండి, ఈరోజు మన కుటుంబాలు ఎలాగ ఆశీర్వదించబడతాయో, ఎక్కడ ఆశీర్వదించబడతాయో, ఏ విధంగా ఆశీర్వదించబడతాయో బైబిల్లో ప్రతి లేఖనం చాలా స్పష్టంగా వ్రాయబడి. ఒక కుటుంబం దీవించబడాలి అంటే, ఒక కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే ఆ కుటుంబం ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఉండాలి చెప్పండి? దేవుని సన్నిధిలో ఉండాలి. ఈ సన్నిధి అనే ఈ అనుభవాన్ని నా ప్రియులారా మీకు అర్థమయ్యే రీతిలో తెలియచేస్తాను. పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఒకే స్థలాన్ని ఏర్పాటు చేసుకుని ఆ స్థలం దేవుడు గుడారం కట్టడానికి, ప్రత్యక్ష గుడారం కట్టడానికి, ప్రియులారా అనేక సంవత్సరాల గుడారం అరణ్యంలో, ఎడారిలో దేవుడు నివసించే చోటుగా ఆ గుడారాన్ని తీసి మరలా మారుస్తూ ఉండేవారు. వినండి, మరలా మార్చి వారి ప్రయాణం అంతా కొనసాగేటట్టుగా వారి గుడారాన్ని, మందసాన్ని మోసుకుంటూ వెళ్ళిపోయేవారు. అయితే వారి కానాను యాత్ర, ఇజ్రాయేలు కానాను యాత్ర ముగిసేసరికి ఆ మందసానికి లేదా గుడారానికి ఒక స్థలం ఏర్పాటు చేసి ఆ స్థలములో దేవుని ఆరాధించేవారు. షిలోహులో దేవుని సన్నిధి ఆ రోజుల్లో ఉండేదని దేవుని లేఖనం సెలవిస్తుంది. అయితే ఆ దేవుని సన్నిధిని దావీదు తన నగరిలోకి రావాలని, తన ఇంటిలోకి, తన రాజనగరిలోకి రావాలని ఆ సన్నిధిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారంటే సియోనులో ఒక ఉన్నతమైన స్థలమునందు ఆ మందిరాన్ని లేదా ఆ ప్రత్యక్ష గుడారాన్ని పెట్టారు. ఇప్పుడు పెట్టిన ఆ ప్రత్యక్ష గుడారంలోనికి దావీదు ప్రవేశించి, ఆ గుడారంలోనికి ప్రవేశించి, దయచేసి నా కుటుంబము నీ సన్నిధిలో ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించు అన్నారు. ప్రియులారా, రాబోయే రోజుల్లో అదే స్థలంలో సొలొమోను గారు ఒక శ్రేష్టమైన మందిరం కట్టారు. ఆ మందిరం ఇప్పటికీ యెరూషలేములో, దాని నమూనాలు, దాని స్థలం ఇప్పటికీ అక్కడే ఉంది. అయితే దాని తరువాత ప్రియులారా, క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి ప్రభువైన యేసుక్రీస్తు ఊరూరా తిరిగి, వినండి, పల్లెల్లో తిరిగి ఆయా ప్రాంతాల్లో దేవుని సన్నిధిలో అనేక మందిని బాగు చేసి, అనేక మందిని మార్చి ఒక సంఘాలుగా కడుతూ వెళ్ళారు. తర్వాత వచ్చిన అపోస్తలులు అదే స్థలాల్లో ప్రియులారా చిన్నగా ఒక సంఘాలుగా కూడి, ఇంటి దగ్గర అయితే ఇంటి దగ్గర, సమాజ మందిరంలో అయితే సమాజ మందిరంలో, వారికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ వచ్చారు. కాలక్రమేణా ప్రియులారా ఈ రోజుల్లో ఒక ఊరికొక మందిరం, పేటకొక మందిరం, వీధికొక మందిరం, నగరానికి ఒక మందిరం, సిటీకి ఒక మందిరం, అలాగున ప్రియులారా ఒక సన్నిధిని దేవుడు ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల వారీగా దేవుడు తన సన్నిధిని విభజించి దేవుడు మనకి మందిరాలు కట్టిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మన కుటుంబం
ఆశీర్వదింపబడాలి అంటే, దీవించబడాలంటే దేవుని సన్నిధిలో మన కుటుంబాలు ఉండాలి. ఆమేన్. మన కుటుంబాలు ఉండాలి. ఎక్కడ ఉండాలి? యెరూషలేము దేవుని మందిరంలో ఉండాలా? కాదు. మనకేదైతే మందిరం ఇచ్చాడో, మనకేదైతే దేవుడి సన్నిధి ఇచ్చాడో, మనం ఏ స్థలంలో అయితే కలిసి ఆరాధన చేసుకుంటున్నామో ఆ స్థలములో దేవుడు దిగి వస్తాడు గనుక, దేవుని సన్నిధి ఆవరిస్తుంది గనుక, ఈ స్థలములో మనము ఉన్నప్పుడు మన కుటుంబాలు ఏమవుతాయంటే దీవించబడి, ఆశీర్వదించబడి వర్ధిల్లుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. అందుకే మన కుటుంబాలని దేవుని సన్నిధిలో కట్టుకోవాలి. ఎక్కడ కట్టుకోవాలి చెప్పండి? దేవుని సన్నిధిలో కట్టుకోవాలి. దావీదు మహారాజు. దావీదుకి సైన్యం ఉన్నారు. దావీదుకి గుర్రాలు ఉన్నాయి. దావీదుకి రథాలు ఉన్నాయి. దావీదుకి లేనిదంటూ ఏది లేదు. ప్రియులారా, దావీదు ఆ పరిసర ప్రాంతాల్లోనే శ్రేష్టమైన రాజ్యాన్ని సంపాదించుకుని దేవుని సింహాసనం మీద కూర్చున్న అటువంటి రాజు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు? దేవుని మందిరములోకి వెళ్ళి, ఈ స్థలములో నా కుటుంబము నిత్యము ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు. కొట్టొచ్చుగా ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా దేవుని గణపరచుదాం. ప్రైజ్ ది లార్డ్. తను ఏ సింహాసనం మీద కూర్చున్నాడో ఆ సింహాసనం నిత్యము ఉండాలని ప్రార్థన చేయట్లేదు దావీదు. బాగా వినండి. తనకే ఆస్తి ఉందో, తనకే సంపద ఉందో, తనకే యొక్క ఐశ్వర్యాలు వెండి బంగారాలు కలిగాయో అవి నిత్యము ఉండాలని కోరుకోవట్లేదు దావీదు. కానీ దేవుని సన్నిధిలో నా కుటుంబము నిత్యము ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఈ రోజున ప్రియులారా, మన కుటుంబాలు ఎప్పుడు దీవించబడతాయి, ఎప్పుడు ఆశీర్వదించబడతాయి అంటే మన కుటుంబాలు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆశీర్వాదము, బ్లెస్సింగ్స్ అనేవి మన కుటుంబాలకి వస్తాయి. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నీ సన్నిధిలో నిత్యము ఉన్నట్లు దాన్ని ఆశీర్వదించుము. రెండో మాట అంటున్నాడు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వాదము పొందును గాక. ఎప్పుడు ఆశీర్వాదం వస్తుంది? దేవుని మందిరములోనికి వచ్చి. బాగా వినండి. ఎప్పుడు దావీదు ఆశీర్వాదం నా కుటుంబానికి కలుగుతుందని అర్థం చేసుకోగలిగాడు? దేవుని మందిరములోనికి వచ్చి, నా కుటుంబం దేవుని మందిరములో ఉంటే అది ఆశీర్వదించబడుతుందని జ్ఞానం కలిగిన వాడై, దైవ నడిపింపు కలిగిన వాడై నా ప్రియులారా దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. మరి ఇంత చక్కటి మందిరాన్ని దేవుడు మీకు ఇచ్చారు. ఈ పరిసర ప్రాంతాల్లో ఇంత చక్కటి మందిరాన్ని దేవుడు మీకు ఇచ్చారు. మరి ఈ మందిరంలో ప్రియులారా నిత్యము అనే మాట ఒకసారి అలా కొంచెం పక్కన పెడదాం. నిత్యము అనే మాట కొంచెం అలా హోల్డ్లో ఉంచుదాం. ఇప్పుడు దేవుని మందిరములో మనకి ఎన్ని ఆదివారములు జరుగుతాయి చెప్పండి? ఎన్ని ఆదివారాలు జరుగుతాయి? 52 ఆదివారాలు, 51 ఆదివారాలు సంవత్సరంలో జరుగుతాయి. ఏమండి? ఇప్పుడు 365 రోజుల్లో 52 ఆదివారాలు జరుగుతున్నాయి. వినండి. మరి నెలకు 4 వారాలు లేదా 5 వారాలు. ఎన్ని చెప్పండి? నెలకు 4 వారాలు లేదా 5 వారాలు. ఈ నెలకు 4 వారాలు 5 వారాల్లో మనం కనీసం 4 వారాలైనా దేవుని దగ్గరికి వస్తున్నామా? దేవుని సన్నిధిలో 5 వారాలైనా దేవుని సన్నిధిలో ఉంటున్నామా? ఒకసారి ఆలోచించుకోవాలి మనం. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆశీర్వాదాలు ఎప్పుడు వస్తాయి? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు వస్తాయి. దేవుని మందిరములో ఉన్నప్పుడు వస్తాయి. దేవుని సన్నిధిలో మన కుటుంబాలు ఉన్నప్పుడే ఆ ఆశీర్వాదము నుండి మన కుటుంబము నిత్యము దీవించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున ప్రియులారా, అందుకే మన కుటుంబాలని ఎక్కడ కట్టుకోవాలి అంటే దేవుని సంఘములో కట్టుకోవాలి. ఏమండి? మనం ఆ రోజుల్లో సినిమాకు పోయేటప్పుడు ఏమండి భార్యని పిల్లల్ని ఏలాడ తీసుకుని ఈడ్చుకుని మరి వెళ్ళిపోతాం. ఇప్పటికీ పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఎదరిద్దరిని వెనకాల ఒక ఇద్దరిని అర్థమైందండి తీసుకుని మన కుటుంబంలో 5 ఉంటే 5 వెళ్ళిపోతాం ఎంత దూరమైనా సరే. కానీ
మనకున్న బలహీనత అంటే ప్రియులారా, పెళ్ళికి బాగా వెళతాం, సినిమాకు బాగా వెళతాం, కార్యక్రమానికి వెళతాం, మార్కెట్లకు వెళతాం, కానీ మన కుటుంబాన్ని తీసుకుని మందిరానికి మాత్రం రాం. ఆయన అంటాడు, నువ్వు వెళ్ళమ్మా అంటాడు. ఆవిడ అంటది, నువ్వు వెళ్ళయ్యా, ఇవాళకి నాకు కుదరదులే అంటది. పిల్లలేరమ్మా అంటే పిల్లలే ఆడుకుంటాకి వెళ్ళిపోయారు. ఇప్పుడు భార్య పిల్లలు భర్త కలిస్తేనే కదా కుటుంబం. ఒంటరిగా వచ్చి కుటుంబం అంటే ఎక్కడ కుదురుతుంది చెప్పండి. ప్రియరా, మీరు వినండి, ఈ యొక్క ప్రతి ఆదివారం దేవుని మందిరంలో మనం కనపడే అనుభవమే నిత్యము దేవుణ్ణి సేవించే అనుభవం, నిత్యము దేవుని మందిరములో ఉండే అనుభవం. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చెప్తాను, మీరేమి ఎక్కువగా అనుకోవద్దు, తక్కువగా అనుకోవద్దు, అర్థం చేసుకోండి అంతే. నేను 24 సంవత్సరాలైంది ప్రభువుని నమ్మి 24 సంవత్సరాలైంది. నేను ఒక విగ్రహారాధన కుటుంబంలోంచి ప్రియులరా వచ్చిన వాడిని. భయంకరమైన పూజలు విగ్రహాలు చేసే కుటుంబం మాది, విగ్రహారాధన చేసే కుటుంబం. అటువంటి కుటుంబం నుంచి ప్రభు దగ్గరికి వచ్చాను నేను. ప్రభు నా జీవితాన్ని మార్చిన తర్వాత 24 సంవత్సరాలు అయింది. మీరు నమ్మండి నమ్మకపోండి, 24 సంవత్సరాల్లో ఒక్క ఆదివారం కూడా నేను దేవుని దగ్గర లేకుండా లేను. ఒక్క ఆదివారం కూడా దేవుడు లెక్క అడిగితే, అయ్యా నా లెక్క చూసుకొని ఆయన అంటాను. స్తోత్రం చెప్పండి. ఒక్క ఆదివారం కూడా. ఏమండి, గల్ఫ్ దేశాల్లో నేను వెళ్ళినప్పుడు అక్కడ శుక్రవారం ఆరాధన చేశాను. ఏమండి, అక్కడికి వెళ్తే శుక్రవారం, ఇక్కడికి వస్తే ఆదివారం. నా కాలం ప్రకారంగా ఒక వారం ఎక్కువే ఉంటుంది కానీ ఒక వారం తక్కువే ఉండదండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఈ పాప 13 years 14 years ఉంటుంది ఈ పాప. ఏమండి, ఇప్పటి వరకు ఆ పాప మందిరం పుట్టిక నుంచి అలాగున ఒడిలోకి వచ్చిన రోజు నుంచి ఈరోజు మందిరం మానటం అనేది ఆమెకు తెలియదు. ఇక్కడ ఇంకా పెద్ద పాప ఉంది. ఈ పాప పుట్టిన బయటకు వచ్చిన మొదటి వారమే దేవుని మందిరానికి తీసుకుని వెళ్ళాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మందిరం వదిలిపెట్టి ప్రియులారా ఆదివారం ఎక్కడికి వెళ్ళడం అనేది జరగని పని. ఈ రోజున మన కుటుంబాలు ఎప్పుడు దీవించబడతాయో తెలుసండి, మనము దేవుని సన్నిధిలో మనం కనపడాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆశీర్వదించడానికి దిగొస్తాడు, దేవుడు దీవించడానికి దిగొస్తాడు. దావీదు చెప్తున్న మాట, నీ సన్నిధిలో ఉన్న వాళ్ళని ఆశీర్వదిస్తానని చెప్తూ ఉన్నాడా? లేకపోతే వాడు యుద్ధానికి వెళ్ళాడు, వాడు పోరాటానికి వెళ్ళాడు, వాడేమో చదువుకుంటానికి వెళ్ళాడు, వాడేమో వ్యాపారానికి వెళ్ళాడు, వాళ్ళకు కూడా ఆశీర్వాదాలు వస్తాయని దావీదు చెప్పాడా? చెప్పలేదండి. కనీసం ప్రియులరా, దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవాల్సిన మొదటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి ఆదివారము దేవుని మందిరమున మనము కనపడాలి. ప్రతి ఆదివారము దేవుని మందిరములో కనపడాలి. తర్వాత ప్రియులారా, మిగిలిన కూడికల్లో అవకాశాన్ని బట్టి నియమించబడిన కూటల్లో ఖచ్చితంగా పాల్గొనాలి. ఒక అవకాశం లేకపోతే ప్రియులారా అది వేరే విషయం. కానీ దేవుడిచ్చిన విశ్రాంతి లేదా ఆదివార పునరుద్ధానపు దినాన్ని నీ జీవిత దినములన్నీ కూడా దేవుని మందిరంలో గడుపుతూ ఉండాలి. అప్పుడే నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు నీకు, నీ బిడ్డలకి, నీ కుటుంబాలకి, నీకు, నీ ఇంటి వారికి వస్తాయి. నీ శరీరానికి, నీ దేహానికి ఆరోగ్యం కలుగుతుంది, నీ రెక్కల్లో సత్తువు కలుగుతుంది, నీ ఎముకల్లో బలము కలుగుతుంది. దేవుని మందిరములో స్తుతించే వారి జీవితాలు, దేవుని మందిరములో ఆరాధించే వారి జీవితాలు నిత్యము బలాభివృద్ధి వైపు నడిపించబడతాయి. గట్టిగా కొట్టండి చప్పట్లు. ఆమేన్. 84వ కీర్తన 4వ వచనంలో, 84వ కీర్తన 4వ వచనంలో, నీ వలన బలము పొందు మనుషులు ధన్యులు, నీ మందిరమందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు. నీ వలన బలము నొందే మనుషులు ధన్యులు, వారికి యాత్ర చేసే మార్గములు అతి ప్రియములు, వారు బాకాలోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేస్తారు. దేవుని మందిరములో ఉండే వారి అనుభవాలు 3 రకాల అనుభవాలను ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని మందిరములో ఉన్నవారు ధన్యులనే మాటకు అర్థం ఏంటంటే ఆనందమయులు లేదా ఆశీర్వదించబడిన వారు. దేవుని మందిరములో ఉన్నవాళ్ళు ధన్యులు, వారు నిత్యమును స్తుతిస్తారు. ఏం చేస్తారు? దేవుని మందిరంలోకి వచ్చి
ఇప్పటి వరకు మనం పాటలు పాడాం, ఆరాధన చేసాం, సిస్టర్ గారు ఆరాధన చేశారు, మీరందరూ పాటలు పాడారు, నేను కొంచెం పాటలు పాడి, ఇదంతా ఏంటంటే కేవలం దేవుని స్తుతి. పాట అనేది దేవుని స్తుతి కోసం ప్రియులారా, పాట అనేది దేవుని స్తుతి కోసం. ఇవన్నీ కూడా దేవుని స్తుతి కోసం, దేవుని ఆరాధించడం కోసం. నీ మందిరములో ఎవరైతే దేవుని మందిరములో ఉంటారో వారు ఏం చేస్తారు తెలుసా? నిత్యము దేవుణ్ణి స్తుతిస్తారు, నిత్యము దేవుని ఆరాధిస్తారు. నిత్యము దేవుని స్తుతించడం వలన, ఆరాధించడం వలన మన కుటుంబాలు దేవుని ద్వారా బలపరచబడతాయి, దేవుని ద్వారా ఆశీర్వదించబడతాయి, దేవుని ద్వారా దీవించబడతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మా సంఘ బిడ్డలందరికీ నేను నేర్పించిన విషయం ఇదే. ప్రియులారా, నువ్వు ఆశీర్వదించబడాలంటే ఖచ్చితంగా దేవుని మందిరంలో ఉండాలి. నువ్వు దీవించబడాలంటే దేవుని సంఘములో ప్రతి ఆదివారం కనపడాలి. ఎంతమంది సంఘ పిల్లలు ఉన్నారో అందరూ ప్రియులారా 100కి 99% వచ్చేస్తారు. 99% వచ్చేస్తారు. ఎంత పనున్నా వెళ్ళరండి. ఎందుకంటే దేవుని దీవెనల కన్నా ఈ లోకంలో పనులేమి ఎక్కువ కాదు. ఒక రోజు కూలి పని కోసం చూసుకోరండి, దేవుని శాశ్వత ఆశీర్వాదాల కొరకు సంఘ పిల్లలు చూసుకుంటారు. స్తోత్రం చెప్పండి. ప్రియులారా, ఈ రోజున మనం దీవించబడాలి అంటే, ఆశీర్వదించబడాలంటే ఖచ్చితంగా మనం దేవుని మందిరములో ఉండాలి. ప్రతి నిత్యము దేవుని మందిరములో అనగా ప్రతి ఆదివారపు ఆరాధనలో, నియామక కూటాల్లో దేవుణ్ణి ఆరాధించాలి. ఈ దేవుణ్ణి ఆరాధిస్తుండగానే మన జీవిత దినాములన్నీ, యాత్ర చేసే మార్గములు వారికి అతి ప్రియములు. అంటే యాత్ర అంటే ఏంటి? మేము పలానా ఊరు నుంచి ఇక్కడ వరకు వచ్చాం, ఇది యాత్ర. మనము ప్రియులారా పరలోకం నుండి భూలోకానికి వచ్చాం, యాత్ర చేయడానికి వచ్చాం. ఈ భూలోకంలో మళ్ళా మనం ముగించుకుని దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. ఈ ఉన్న దినాలన్నీ కూడా మనం సంతోషంతో, ఆనందంతో, అతి ప్రియముగా నిలబడాలి. అతి ప్రియముగా మన దినాలు జరగాలి అంటే, సంతోషకరంగా మన దినాలు జరగాలి అంటే ప్రియులారా మనము దేవుని సన్నిధిలో దేవుని ద్వారా ఆశీర్వదించబడిన వ్యక్తులుగా మార్చబడాలి. ఆమేన్. వారు బాకాలోయలో పడి వెళ్ళొచ్చు అంటే, దేవుని మందిరములోకి వచ్చిన వాళ్ళ జీవితాల్లో కూడా బాకాలోయ అంటే కన్నీటి లోయ అని అర్థం. బాకాలోయ అంటే కన్నీటి లోయ అని అర్థం. బాకాలోయ అంటే ప్రియులారా ఈ కన్నీటి లోయలో కూడా ప్రియులారా మరొక మాటలో ఏడ్పు లోయ అని అర్థం. ఈ ఏడ్చి అనుభవాలు, కన్నీళ్ళు పెట్టే అనుభవాలు మన జీవితంలో కొన్నిసార్లు వస్తాయి, రాకుండా ఉండవు. మానవ జీవితంలో సుఖము కలుగుతుంది, దుఃఖము కలుగుతుంది. ప్రియులారా దుఃఖము కలిగినప్పుడు దేవుని చేత మనం ఆదరించబడతాం. ప్రియులారా సుఖము కలిగినప్పుడు దేవుణ్ణి స్తుతించగలుగుతాం. స్తోత్రం చెప్పండి. మానవ జీవితం సుఖముతోను దుఃఖముతోను మిళితం చేయబడింది కనుక ఈ సుఖ దుఃఖాల జీవితం సాఫీగా సాగాలి అంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మనము ఉండాలి. స్తోత్రం చెప్పండి. తొలకరి వాన అంటండి దానిని దీవెనల చేత కప్పుతుందండి. అందుకే మనం దేవుని సన్నిధిలో ప్రియులారా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మన ఇల్లు, మన కుటుంబం, మన బిడ్డలు, మనకిచ్చిన సమస్తము, మన బ్రతుకు దినములన్నీ కూడా దేవుని మందిరములో ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. 27వ కీర్తన 4వ వచనంలో ప్రియులారా నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. నా జీవిత కాలం అంతయు యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. 23వ కీర్తన 6వ వచనములో నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును గనుక చిరకాలము యెహోవా మందిరములో నేను నివసింపగోరుతున్నాను. ఈ రోజున ప్రియులారా దేవుని మందిరంలో ఎందుకు మనం ఉండాలి? దేవుని మందిరంలో ఎందుకు నివసించాలి? ప్రియులారా మనము దేవుని సన్నిధిలో కృపాక్షేమములు మనం అనుభవించాలి. మన జీవితంలో కన్నీళ్లు, వేదల్ని వాటిని తొలగిపోయి సంతోషము, ఆనందాన్ని అనుభవించాలి. బలహీనమైన సమయంలో నానాటికి మనం బలాభివృద్ధి నొందొచ్చు. యాత్ర చేసే మార్గములు మన జీవితాల్లో సంతోషకరంగా మార్చబడాలి అంటే, దేవుని ద్వారా బలపరచబడాలి అంటే ఖచ్చితంగా మనం దేవుని మందిరంలో నివసించి దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాలన్నీ మనము, మన కుటుంబాలు అనుభవించాలి. స్తోత్రం చెబుదామా? అందుకే నిత్యము మనం దేవుని సముఖంలో ఏం చేయాలి చెప్పండి? నిత్యము దేవుని సముఖంలో మనం ఉండాలి. నిత్యము దేవుని సన్నిధిని మనము ప్రియులారా కనపడుతూ ఉండాలి. ఈ వాక్యానికి ప్రియులారా మనం లోబడితే గనుక దావీదు తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. అందుకే దేవుని మందిరంలో ప్రియులారా ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. 122వ కీర్తన 1వ వచనంలో ఎవరైనా యెహోవా మందిరానికి వెళుదాము రండి అని జనులు నాతో చెప్పినప్పుడు ఎంతో దేవుని మందిరానికి సంతోషంతో రావాలండి. ఎలా రావాలి చెప్పండి? ఎలా రావాలి చెప్పండి? సంతోషంతో రావాలి దేవుని మందిరానికి. దుఃఖంతో దేవుని మందిరానికి రాకూడదు. సంతోషంతో. ఏ సంతోషం? దేవుడు ఈ రోజున నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు ఈ రోజున నన్ను బాగు చేస్తాడు, దేవుడు ఈ రోజున నన్ను అభిషేకిస్తాడు, దేవుడు ఈ రోజున నా కన్నీటిని నాట్యముగా మారుస్తాడు, దేవుడు ఈ రోజున నా దుఃఖాన్ని తీరుస్తాడు, దేవుడు ఈ రోజు నా జీవితాన్ని ఆశీర్వదిస్తాడని విశ్వాసంతో సంతోషంతో దేవుని మందిరానికి మనము వచ్చేవారిగా ఉండాలండి. బలవంతంగా మన దేవుని మందిరానికి రాకూడదు. అంటే బలవంతంగా అంటే ఈడ్చుకుని వస్తే వస్తానని దాని అర్థం కాదు. దేవుని మందిరంలో నాకు ఒక బాధ్యత ఉంది. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలి. నా కుటుంబానికి ఒక బాధ్యత ఉంది. ప్రతి ఆదివారం తల్లి పిల్లలతో సహి దేవుని మందిరానికి వెళ్ళాలి అనే ఒక బాధ్యతతో సంతోషంతో నువ్వు రాగలిగితే నిన్ను నీ కుటుంబాన్ని ఖచ్చితంగా నా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. అటువంటి దీవెనలు నీ కుటుంబానికి నా దేవుడు కలుగ చేయునుగాక. ఆమేన్. దేవుని మందిరములో ఉన్న నీ కుటుంబం నిత్యము ఆశీర్వదించబడేటట్టుగా నా దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రియులారా, మరొక మాట మీకు తెలియచేస్తాను. చూడండి, యోబు పుస్తకం 1వ అధ్యాయం, యోబు పుస్తకం 1వ అధ్యాయం 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు అరుణోదయాన్ని లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తం దహన బలిని అర్పించాడు. ఒకటి దేవుని మందిరానికి మనం రావాలి, దేవుని మందిరంలో ఉండాలి. రెండవది ప్రియులారా, మనమున్న ఇళ్లల్లో, మనమున్న గృహాల్లో, మనమున్న మందిరాల్లో, బాగా వినండి, మనమున్న గృహాల్లో, మనమున్న చోట, మనమున్న మందిరాల్లో ప్రియులారా ఏం చేస్తూ ఉండాలంటే గనక నిత్యము స్తోత్ర బలి. ఇప్పుడు యోబుకి ఎంతమంది కొడుకులు అంటే ఎంతమంది? 7 కొడుకులు. చెప్పాలి ఎంతమంది? పెద్ద ఎంతమంది చెప్పండి? మళ్ళీ వచ్చిన అడుగుతాను. 7 కొడుకులు యోబుకి. కూతుర్లు ఎంతమంది? తల్లిగారు కూతుర్లు ఎంతమంది? 3. ఎంతమంది అయ్యారు? 7, 3 10 మంది అయ్యారు. ఇప్పుడు యోబు ఒకడు 11. ఇప్పుడు యోబు భార్య ఎంతమంది అయ్యారు? 12 మంది. 12 మంది సంతానం కలిగిన కుటుంబం మన ఇంట్లో ఉంది, మన సంఘంలో ఉంది ఈరోజు. ఏమండి? లేదు. 12 మంది కలిగిన కుటుంబం యోబు కుటుంబం. ఈ యోబు కుటుంబం ప్రతి అరుణోదయాన్నే లేచి యోబు ఏం చేస్తున్నాడు తెలుసా? వాళ్ళు తప్పు చేశారేమో, అపరాధం చేశారేమో, పాపం చేశారేమో, వాళ్ళు ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా ఉండి దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారేమో అని ప్రియులారా ఒక్కొక్కరి నిమిత్తమే ఒక దహన బలి అర్పిస్తున్నాడు. ఒక్కొక్కరి నిమిత్తమే ఒక బలి అర్పిస్తున్నాడు. ప్రియులారా, ఆ బలి అర్పించే విధానము కూడా ఒకరోజు అర్పించి మానేయలేదు. అలాగున నిత్యము అలాగును చేయుచున్నాడు. బాగా వినండి, నిత్యము అలాగున చేయుచున్నాడు. ఈ రోజున ప్రియులారా బాగా వినండి. రెండవది, ఒకటి దేవుని మందిరానికి నమ్మకంగా వచ్చే అనుభవం ఒకటి. రెండోది, మన గృహాల్లో మనమున్న చోట, మనం ఏ స్థలములో ఉన్నామో అది మన గృహమైన చాలు, ఉద్యోగ స్థలమైన చాలు, దేవుని మందిరమైన చాలు, ఇక ఎక్కడ ఉన్నా సరే మనం ప్రతి వేకువ జాముని అరుణోదయాన్ని లేచి, అర్థమైందండి, మన కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటారో అందరి కొరకు ఏం చేయాలి తెలుసండి? ప్రార్థన చెయ్యాలి. బాగా వినండి, బలి అంటే అర్పణ. ప్రభువా, పెద్ద అబ్బాయి కొరకు స్తోత్రం, చిన్న అబ్బాయి కొరకు స్తోత్రం, వాడు ఉద్యోగం కొరకు స్తోత్రం, వాడు హైదరాబాద్ వెళుతున్నాడు, వాడి ప్రయాణం కొరకు స్తోత్రం, వాడి క్షేమం కొరకు స్తోత్రం, యజమానుడు పనికి వెళుతున్నాడు, చెట్లు ఎక్కుతున్నాడు, ఆయన పని కొరకు స్తోత్రం, అక్కడ కాపాడినట్లుగా స్తోత్రం, ఎత్తైన స్థలాల్లో పని చేస్తానికి వెళుతున్నాడు, ఆయన కాపాడబడినట్లుగా స్తోత్రం అని
ఏం చేయాలో తెలుసండి? ఇంటిలో ఎంతమంది ఉంటారో ఆ ఇంటిలో ఉన్న వారందరి కొరకు యజమానుడు యజమానురాలు కలిసి, బిడ్డలు కలిసి, వారిలో ఒక్కొక్కరి నిమిత్తం దేవునికి దహన బలి లేదా స్తోత్రార్పణ, స్తోత్ర బలి అర్పించడం మొదలు పెడుతున్నారు. యోబు గురించి బైబిల్లో రాయబడిన మాట, ఆ దేశంలో యోబు అంతటి ధనవంతుడు లేడు. ఎందుకు ధనవంతుడు అయ్యాడు? ఎందుకు యోబుని ఆశీర్వదించాడు? సాతాను అంటుంది, ఏమంటుంది తెలుసా? ఇదిగో అతను నిన్ను ఊరికినే స్తుతిస్తున్నాడు అనుకుంటున్నావా? అతని చేతి పని బహుగా దీవించావు. సాతాను ఏమంటుంది తెలుసండి? ఇతను ఊరికినే స్తుతిస్తున్నాడా నిన్ను? అతని చేతి పనిని బహుగా నీవు ఆశీర్వదించావు. అతడు వర్ధిల్లి గొప్పవాడయ్యాడు, అందుకే నేను స్తుతిస్తున్నాడు అంటుంది సాతాను. అంటే మన ఆశీర్వాదం ఎవరు చూస్తున్నారు చెప్పండి? చెప్పండి చెప్పండి. దేవుని సన్నిధిలో నిత్యము స్తోత్రించడం ద్వారా, బలర్పించడం ద్వారా ఆశీర్వాదం కలుగుతుందని సాతానుకు అర్థమై దేవుడి దగ్గర చెప్తుంది వెళ్ళి, ప్రభు దగ్గర చెప్తుంది వెళ్ళి, నువ్వు అతను చేతి పనిని ఆశీర్వదించటం వలనే కదా. చెప్పండి. అతని ఆస్తి గొప్పగా విస్తరించింది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం, అతని చేతి పనిని నువ్వు బహుగా ఆశీర్వదించడం వలనే కదా అతడు బహుగా ఆశీర్వదించబడి వర్ధిల్లుతున్నాడు అని సాతాను దేవుడి దగ్గరికి వెళ్ళిందండి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున ప్రియులారా, అంటే నీ ఆశీర్వాదం ఎవరి చేతుల్లో ఉంది? నీ కుటుంబ ఆశీర్వాదం ఎవరి చేతుల్లో ఉంది? నీ బిడ్డల దీవెనలు ఎవరి చేతుల్లో ఉన్నాయి? నువ్వు వర్ధిల్లే క్రమం ఎవరి చేతుల్లో ఉంది? నువ్వు దీవించబడే విధానం ఎవరి చేతుల్లో ఉందంటే నీవు ఆరాధిస్తున్న దేవుని చేతుల్లో ఉంది. అందుకే ఆ దేవుణ్ణి ప్రతి నిత్యము ఏం చెయ్యాలి? దేవుణ్ణి ప్రతి నిత్యము నువ్వేం చెయ్యాలి? దేవుని నీవున్న గృహములో, నీవున్న స్థలములో చేరి, నీ కుటుంబంతో కలిసి చేరి ప్రార్థన చేస్తూ ఉండాలి, దేవునికి స్తోత్రాలు చేస్తూ ఉండాలి. మాకైతే ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు మందిరములో స్తోత్ర ప్రార్థన చేస్తాం. వాస్తవానికి 4 నుండి 5 గంటల వరకు చెయ్యాలి. వినండి, పూర్వకాలంలో 4 నుంచి 5 గంటల వరకు చేశాం. అయితే ఈ మధ్య కాలంలో ప్రియులారా, మందిరం పక్కనే మా ఇల్లు, మా ఫెయిత్ హోమ్ ఉంటుంది. చిన్న ఇల్లు కట్టుకున్నాం మేము, మందిరం పక్కనే ఉంటుంది. మేము ఏం చేస్తాం తెలుసని, ఉదయం 5 గంటలకి ఇక్కడ నుంచి రోడ్డు వరకు లైట్లు ఉంటాయి మందిరంలో, అవి ఆన్ చేసుకుని మందిరంలోకి వచ్చుకుని 5 గంటల నుండి 6 గంటల వరకు స్తోత్ర ప్రార్థన చేస్తాం. ఎప్పుడైతే ఈ స్తోత్ర ప్రార్థన మొదలు పెడతాం, మా చుట్టుపక్కల ఉన్న బిడ్డలు అందరూ కలిసి 5 గంటలకు లేచి మందిరంలోకి వచ్చి ఏం చేస్తారు చెప్పండి? మందిరంలోకి వచ్చి వాళ్ళు కూడా మాతో కలిసి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒక్కొక్క రోజు 10 మంది, ఒక్కొక్క రోజు 15 మంది, ఒక్కొక్క రోజు 5గురు, ఒక్కొక్క రోజు 4గురు. ఏమండి పిల్లరా, అలాగున ఒక్కరే కాకుండా కలిసి సంఘం కొరకు, సేవకుల కొరకు, బిడ్డల కొరకు ఇంచుమించుగా 30 మంది దైవజనుల కుటుంబాల కొరకు, సంఘాల కొరకు రోజు ప్రార్థన చేస్తాను. రోజు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రియులారా, ఇంచుమించుగా 100 మంది సంఘ బిడ్డలు ఉంటారు మాకు. వారందరి కొరకు చేతులెత్తి రోజు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆయా ప్రాంతాల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. వాళ్ళు వర్ధిల్లుతున్నారు ఈ ప్రార్థన వలన. వాళ్ళు మన బిడ్డలేగా, వాళ్ళు వర్ధిల్లుతున్నారు, ఆశీర్వదింపబడుతున్నారు. ఇక్కడ నేర్చుకున్న ప్రార్థన వాళ్ళొక రోజు రాకపోయినా సరే గృహాల్లోకి వెళ్ళి ఆ బిడ్డలతో కలిసి వాళ్ళు ప్రార్థన నేర్చుకుంటున్నారు. పిల్లరా, ఇంకా అవకాశం ఉంటే ప్రతిరోజు అవకాశం ఉంటే లైవ్ వెళుతుంది ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు. ఆ లైవ్లో టీవీలో చూస్తూ, ఫోన్లో చూస్తూ వాళ్ళు స్తోత్ర ప్రార్థనలో పాల్గొంటారు. మన జీవితాలు ప్రియులారా, దేవుని సన్నిధిలో బాగా గమనించండి. దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో వేకువజాము ప్రార్థన లేకుండా ఏ ఇల్లు దీవించబడదు, ఏ ఇల్లు ఆశీర్వదించబడదు, ఏ కుటుంబము దీవించబడదు. అందుకే యోబు కుటుంబానికి ఆశీర్వాద గల కారణం ఏంటంటే ప్రతి అరుణోదయాన్నే లేచి ఏం చేస్తున్నాడు? ప్రతి అరుణోదయాన్నే లేచి వారిలో ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు, ఒక్కొక్కరి కొరకు బలి ఇస్తున్నాడు. ఈ రోజున ప్రియులారా, నీ కుటుంబంతో కలిసి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవం కావాలి, దేవుడు కోరుకుంటున్నాడు. ఈ 12 ఎంతమంది అయ్యారు? యోబు కుటుంబ సభ్యులు ఎంతమంది అయ్యారు చెప్పండి? 12 మంది. 12 అన్న గుర్తుకు అర్థం ఏంటంటే, దేవుడు బలిపీఠం కట్టినప్పుడు 12 రాళ్లతో కట్టమని చెప్పాడు. చెప్పండి, ఎన్ని రాళ్లతో? 12 రాళ్లతో కట్టమని చెప్పాడు. ప్రియులారా, ఇశ్రాయేలు గోత్రాలు ఎంతమంది చెప్పండి? 12. అపోస్తులు ఎంతమంది చెప్పండి? 12. చూడండి ప్రియులారా, ఇలాగున్న బైబిల్లో 12 అనే ఒక సంఖ్య ఒక బండ గుర్తుగా, లేదా ఆ సంఖ్య ఒక సంఘానికి, ఇజ్రాయేల్ ప్రజలకి గుర్తుగా ఉంది. సంఘానికి, ఇజ్రాయేల్ ప్రజలకి 12 సంఖ్య
గుర్తుగా ఉంది. ఆ ఏలియా కూడా ఏం చేశాడు? 12 రాళ్ళు తీసుకుని, ఇశ్రాయేలు లెక్కల చొప్పున 12 రాళ్ళు తీసుకుని బలిపీఠం కట్టి దాని మీద బలర్పిస్తే అప్పుడు దేవుని అగ్ని దిగి వచ్చి బొక్కిని బలి పశువును మాంసమును కట్టెలను గిగా చేసి పడేసింది. 12 ప్రియులారా సంపూర్ణం. అందుకే యోబు తన కుటుంబం అంతటితో కలిసి ప్రార్థన మొదలు పెట్టాడు. పోనీ మన ఇంట్లో 12 లేకపోతే 10 మంది ఉండొచ్చు, 10 మంది లేకపోతే 6 ఉండొచ్చు, 6 లేకపోతే 5 ఉండొచ్చు, 5 లేకపోతే 3 ఉండొచ్చు, 3 లేకపోతే కనీసం 2 ఉంటారు భార్యాభర్తలు. స్తోత్రం చెప్పండి. 2 కలిసి ఏం చేయాలి తెలుసండి? దేవుని సముఖంలో ప్రతి నిత్యము వేకువ జామున లేచి ప్రార్థన చేస్తూ ఉండాలి. అప్పుడు ఆ వేకువ జాములో ఉన్న ప్రార్థన అనుభవం మనల్ని, మన కుటుంబాల్ని, మన బిడ్డల్ని బహుగా దీవింపు చేసి, బహుగా ఆశీర్వదింపు చేసి, మన చేతి పనులు, చేతి వృత్తులు, వ్యాపారాలు, రాకపోకలు అన్నీ కూడా దీవెనకరంగా మార్చబడతాయి. ఉదయాన్నే ఎందుకు చెయ్యాలి? కొంచెం ఆలస్యంగా లేచి చేయొచ్చుగా, 9, 10, 11 చేయొచ్చుగా. మగమైన ఉదయాన్నే ఎందుకు చెయ్యాలి? ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్పాడు, ప్రతి ఉదయమున మన్నా కురుస్తుంది, ఉదయాన్నే వెళ్ళి తెచ్చుకోవాలని చెప్పాడు. ఉదయాన్నే వెళ్ళి ఒకవేళ ఆలస్యమై ఎండ వచ్చింది అనుకోండి, మన్నా కరిగిపోతే నువ్వు తెచ్చేటప్పుడు దారిలో కరిగిపోతే నీకు ప్రయోజనం లేదని చెప్పాడు. ప్రతి ఉదయాన్నే ప్రియులారా మన్నా కొరకు ఇశ్రాయేలు ఎక్కడికి వెళ్ళాలి? పాలెములోకి వెళ్ళి మన్నా తెచ్చుకోవాలి. మనం కూడా ప్రతి ఉదయకాలంలో దేవుని దగ్గర చేరి దేవుని సన్నిధిలో మనం దేవుడు మనకు అనుగ్రహించే కృప అనే మన్నాని ప్రతి ఉదయమే సమకూర్చుకోవాలి. ఎప్పుడు చెప్పండి? ప్రతి ఉదయమే సమకూర్చుకోవాలి. 90వ కీర్తన 14వ వచనంలో ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించేద్దాము. బాగా వినండి, ఉదయమున దేవుని కృప మనల్ని తృప్తిపరుస్తుందంట. అందుకే ఉదయమున దేవుని దగ్గర మనం ఏం చేయాలి? కృప కొరకు కనిపెట్టేవారిగా ఉండాలి. 92వ కీర్తన 1వ వచనంలో యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామం కీర్తించడం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండములతో గంభీర ధ్వని గల సితారతో ప్రచురించడం మంచిది. ఉదయమున దేవుని కృపను మనం స్తుతించాలి. సాయంకాలమున మరల వినండి, సాయంకాలమున కూడా ఏం చేయాలి తెలుసండి? చెప్పండి. సాయంకాలం కూడా కుటుంబం అంతా కలిసి పడకకు వెళ్ళే ముందు, లేకపోతే భోజనానికంటే ముందు, భోజనం చేస్తే మాకు మత్తు వచ్చేదిలేండి మీకు, అందుకని భోజనానికంటే ముందు ఒక అరగంట అయినా దేవుని ఏం చేయాలి? ఒక పాట పాడుకుని, ఉదయకాలం అంతా కాచావు ప్రవ్వా, దినమంతా కాపాడవు తండ్రి, నా బిడ్డల ప్రయాణంలో, నేను వెళ్ళిన ప్రయాణంలో ఎన్నో అపాయాలు వచ్చినా నువ్వు కాపాడవు తండ్రి అని ఏం చేయాలి? సాయంకాలం కూడా దేవుని విశ్వాస్యత, దేవుడు మనలో చూపిన ప్రేమ, మనలో జరిగించిన కార్యాల కొరకై సాయంకాలం వేళ విశ్వాస్యతను మనం కొనియాడాలి, దేవుని గణపరచాలి. నా ప్రార్థన దూపం వలెను, నేను చేతులెత్తుట, నోట్ చేసుకోండి, సాయంకాలపు నైవేద్యం వలె నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఏమండి, మనం చేతులు ఎత్తేటప్పుడు అంటే సాయంకాలం కూడా ఏం చేయాలి? దేవునికి చెప్పండి, ఏం చేయాలి? నైవేద్యం అర్పించాలి. సాయంకాలం నైవేద్యం వలె, ఉదయకాలం ఏమో బలి, సాయంకాలం ఏమో నైవేద్యం. యోబు కుటుంబం ప్రియులారా ప్రతి ఉదయమున దేవుని సన్నిధిలో కనబడుతున్నారు. అలాగనే సాయంకాలమున ప్రియులారా దావీదు అంటున్నాడు, నేను చేతులెత్తుట సాయంకాలం నైవేద్యం వలె, నా ప్రార్థన ధూపం వలె, సాయంకాలం నైవేద్యం వలె నీ దృష్టికి అంగీకారమగును గాక. అంటే ఉదయము సాయంత్రం దేవుణ్ణి స్తుతించగలిగితే మన జీవితాల్లో నిత్యము. ఇలా ఎందుకు చెయ్యాలి చెప్పండి ఒకసారి? ఎందుకు చెయ్యాలి? ఉదయమైనా సాయంత్రమైనా దేవుని సన్నిధిలో ఎందుకు చెయ్యాలి అనే మూల వాక్యాన్ని మీకు ఇప్పుడు ఖచ్చితంగా చూపించి ముందుకు వెళతాను. నిర్గమాకాండం 20వ అధ్యాయం 24వ వచనం, నా నామం మంటి బలిపీఠం నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులు, సమాధాన బలులు, నీ గొర్రెలను
నీ ఎద్దులను అర్పించాలి. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచే ప్రతి స్థలములోనూ నీ వద్దకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. బాగా వినండి, నా నామాన్ని జ్ఞాపకం చేసుకునే ప్రతి స్థలములోనికి నేను వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. నా నామాన్ని జ్ఞాపకం చేసుకునే ప్రతి స్థలములోనికి నేను వచ్చి నేను ఆశీర్వదిస్తాను. నేను నిన్ను ఆశీర్వదిస్తానని సెలవిస్తున్న దేవుడు. దేవుని నామాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీ ఇంటిలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, నీ పనిలో జ్ఞాపకం చేసుకోవాలి, నీ కుటుంబంలో జ్ఞాపకం చేసుకోవాలి, ఉదయం జ్ఞాపకం చేసుకోవాలి, సాయంకాలం జ్ఞాపకం చేసుకోవాలి. దానియేలు వలె, దావీదు వలె 3 సార్లు 7 సార్లు అవకాశాన్ని బట్టి దేవుని స్తుతించేవారిగా మనము మారాలి. ఎందుకలా చెయ్యాలంటే నా నామాన్ని జ్ఞాపకార్థంగా ఉండే ప్రతి స్థలములోనికి దిగి వచ్చి దేవుడు ఆశీర్వదిస్తానని సెలవిస్తున్నాడు. దేవుని నామం ఎప్పుడు కూడా నీ ఇంటిలో జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. స్తోత్రం 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 అని ఎప్పుడు కూడా దేవుని యెహోవా నీవే గొప్ప దేవుడు, శక్తిమంతుడు, బలవంతుడు అని దేవుని నామాన్ని ప్రతినిత్యము నీ ఇంటిలో జ్ఞాపకం చేసుకోవాలి. నీ ఉన్న స్థలంలో జ్ఞాపకం చేసుకోవాలి, సంఘములో జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని మందిరంలో జ్ఞాపకం చేసుకోవాలి, నువ్వు ఉన్న వ్యాపారంలో జ్ఞాపకం చేసుకోవాలి, నువ్వు ఉన్న చదువులో జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటే బండ గుర్తు, తన నామాన్ని ఎక్కడ జ్ఞాపకం చేసుకున్నా సరే ఆ స్థలంలోనికి దిగి వచ్చి ఆశీర్వదించే దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆమేన్. మీరున్న స్థలములో నా దేవుడు దిగి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, మిమ్మల్ని అందరిని దీవించునుగాక, మీ కుటుంబాలను బహుగా వర్ధిల్లు చేయునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇలాగున్న మన జీవితాల్లో ప్రతినిత్యము దేవుణ్ణి స్తుతించే వారిగా మనము ఉండాలి అని దేవుని లేఖనం సెలవిస్తుంది. 1, దేవుని మందిరములో నిత్యము దేవుని సన్నిధిలో కనపడాలి. 2, ఉదయకాలము ప్రతిరోజు ప్రతి సాయంకాలము దేవుని సన్నిధిలో మనము దేవుని స్తుతించి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మూడవ విషయం ప్రియులారా, యోబు పుస్తకం 8వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి. యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథం 8వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చూడండి. 4 విషయాలు అక్కడ ఉంటాయి. 5 విషయాలు అక్కడ ఉన్నాయి. నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల, బాగా వినండి, యోబు చెప్తున్న మాట, యోబు దీవెనలకు మరొక కారణం ఉంది. నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల, సర్వశక్తులకు దేవుణ్ణి నువ్వు బ్రతిమాలుకున్న ఎడల, నీ పవిత్రుడవై యథార్థవంతుడమైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా, నోట్ చేసుకోండి, నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ఇప్పుడు మన నివాస స్థలాలు వర్ధిల్లాలంటండి. మన నివాస స్థలాలు ఆశీర్వదింపబడాలి. ఎలా ఆశీర్వదింపబడతాయి అంటే ప్రియులారా, మనం దేవుణ్ణి చాలా జాగ్రత్తగా వెతకాలండి. దేవుని మందిరం, చక్కటి దేవుడి మందిరం మనకిచ్చాడు. ప్రియులారా, దేవుణ్ణి వెతుకుటలో, దేవుణ్ణి వెంబడించుటలో మనం అజాగ్రత్తగా ఉండకూడదండి. ప్రియులారా, దేవుని మందిరాన్ని వెతుకుటలో అజాగ్రత్తగా ఉండకూడదు. కనుక దేవుని బిడ్డలమైన మనమందరం ఏం చేయాలో తెలుసండి, దేవుణ్ణి వెతికే విషయంలో, దేవుని సన్నిధిని వెతికే విషయంలో అజాగ్రత్తగా మనం ఉండకూడదు. ఏం చెప్తుంది మన దీవెని కారణం ఏంటంటే, మనము దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలంటండి. ఎలా వెతకాలి? జాగ్రత్తగా వెతకాలి. స్తోత్రం చెప్పండి. పక్కనే ఉన్న దేవుని మందిరం కొరకు మీ కుటుంబాలు ఎలా ప్రయాసపడుతున్నాయి, మీ బిడ్డలు ఎలా ప్రయాసపడుతున్నారు? ఆయన ఇప్పుడు మనకిచ్చిన పనిలో జాగ్రత్తగా వెతకపోతే మన దీవెనలు కొదువైపోతాయి, మన దీవెనలు, మన ఆశీర్వాదాలు కొదువైపోతాయి. అందుకే మన బిడ్డలమైన మనం, దేవుని బిడ్డలమైన మనం, ఈ సంఘంలో ఉన్న మనం జాగ్రత్తగా దేవుణ్ణి, మనతో పాటు మన కుటుంబాలు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికే వారిగా మనం కనబడాలి. ఇక్కడ పరిచర్య కేవలం బ్లెస్సింగ్స్, ఆశీర్వాదం కొరకు మాత్రమే. ఇక్కడ పరిచర్య మీ అందరి కుటుంబాలు దీవెన కొరకు మాత్రమే జరుగుతుంది. ప్రియులారా, యోబు గ్రంథంలో మనం ఈ వాక్యాన్ని చదివితే యోబు చెబుతూ ఉన్నారు, నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల, సర్వశక్తిమంతుడిని బ్రతిమాలుకొని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడైన ఎడల, నీతి గలవారిగా మారిన ఎడల, ఇదిగో ఆయన్ని యందు శ్రద్ధ నిలిపి నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడు. మొదట కొంచెముగా ఉన్నను
తుదకి అది మహా అభివృద్ధి నొందును గాక. కొట్టండి గట్టిగా చప్పట్లు. మీ నివాస స్థలములు మొదట కొంచెంగా ఉండనా సరే, ఇదిగో తుదకది మహా అభివృద్ధి పొందును గాక. ఆమేన్. ఖచ్చితంగా మీ ప్రియులరా, మన దేవుణ్ణి వెతుకుటలో ఉన్న దీవెన ఆశీర్వాదాలు మన నివాస స్థలానికి ఇస్తాడు. ఎవరికి ఇస్తారు చెప్పండి? మన నివాస స్థలం అంటే గృహాలకి, మన ఇళ్ళకి ఇస్తాడు ప్రియులారా. అంటే శాపం కొట్టివేయబడుతుంది, దుఃఖం కొట్టివేయబడుతుంది, కన్నీరు కొట్టివేయబడుతుంది ప్రియులారా. అందుకే మన నివాస స్థలాలు దేవుని సన్నిధిలో వర్ధిల్లాలి అంటే కేవలం దేవుణ్ణి చాలా జాగ్రత్తగా వెతికేవారిగా మనం ఉండాలి. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పాను? ఒకటి చెప్పండి. ఒకటి, అమ్మా, దేవుని మందిరములో మనము ఉండాలి. 2, యోబు వలె నిత్యము దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉండాలి. 3, అదే యోబు వలె జాగ్రత్తగా దేవుణ్ణి వెతికి మన గుడారాల్ని, మన నివాస స్థలాల్ని వర్ధిల్ల చేసుకునే వారిగా మనము ఉండాలి. మనకు 3 విషయాలు. మన గృహాలు వర్ధిల్లాలి లేదా ఆశీర్వదించబడాలంటే 4వ ప్రాముఖ్యమైన విషయం, బాగా వినండి. 4వ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఎబ్రీ పుస్తకం 12వ అధ్యాయం 1వ వచనం. ఎబ్రీ పుస్తకం 13:1 నోట్ చేసుకోండి. ఆతిథ్యము చేయ మరవకండి. ఆతిథ్యము చేయ మరవకండి. ఆతిథ్యము చేయ మరవకండి. ప్రైజ్ ది లార్డ్. మన ఇల్లు ఆశీర్వదించబడాలంటే ప్రియులారా, మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన ఇంటిలో దేవుని సేవకులకి ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా మారాలి. మన ఇల్లు దీవించబడాలంటే దేవుని సేవకులకి, దేవుని సన్నిధిలో దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకులకి, మన సంఘ సేవకులకి మన గృహాల్లో ఆతిథ్యము చేసేవారిగా మనము ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆతిథ్యము చేసేవారిగా ఉండాలి. ఏమండి, ఒక రోజున చూడండి, మేము సేవ ప్రారంభంలో మా ఇంటికి దైవజనులు, చాలామంది దైవజనులు వచ్చేవారు. ఏమండి, అసలు మా ఇంటికి ప్రియులారా దైవజనులు వచ్చినప్పుడు మా ఇంట్లో ఏముండో తెలుసండి, కనీసం వారికి భోజనం పెడతానికి పప్పు ఉండేది కాదు. పాస్టర్ గారు వచ్చారని ఏదైనా ఉండాలి కదా అమ్మ అని అక్కడ కొంచెం గడ్డిపప్పు, కొంచెం నూనె గిన్నెలో పోసుకొచ్చి వండి పెట్టాం సేవకులకి. ఆ రోజుల్లో వండి పెట్టామండి. తిరిగిన దైవజనులు ప్రార్థన చేసి వెళ్ళారు. ఏమండి, ఇప్పటికీ మా ఇల్లు, ఒక మాట చెప్తున్నాను నేను సేవకుడిగా చెప్పట్లా, ఒక విశ్వాసిగానే నన్ను ఒకసారి పరిగణించండి. ఇప్పటికీ మా ఇంట్లో కొన్ని 100 మంది దైవజనులు వచ్చి భోజనం చేసి వెళతారు. అర్థమైందండి? కొన్ని 100 మంది దైవజనులు వచ్చి భోజనం చేసి ఆతిథ్యం తీసుకుని వెళతారు. ఆ రోజుల్లో ఏమీ లేవు కదండి. ఏమండి, ఒక ఆవిడ వంట చేద్దామని ఇంటి పక్క ఆవిడ, ఆ పక్క నుంచి వంట ఆవిడని పిలిస్తే, అమ్మ మసాలాలు, ఉప్పులు, పప్పులు పట్టరా అని అంటే మా పాస్టర్ గారు అన్ని పట్టుకెళ్ళి ఆవిడ ముందెట్టిందండి. ముందెడితే చూసా ఏ డబ్బాలు అనుకుంటున్నారు? జెండు బాంబు డబ్బాలు, అమృతాంజి డబ్బాలు ఉంటాయి కదా, వాటిలో ఉండి మా సరుకులని అప్పట్లో క్రీమ్ డబ్బాలు తెచ్చినాయి, వాటిలో ఉండి ఉప్పు ఇంత, పప్పు ఇంత, ఏమండి మసాలా ఇంత, కారం ఇంత, వీటిలో ఉండి అవి చూసి ఆవిడ, పాస్టర్ గారు ఇవేమి ఇవ్వండి, ఎలా చేస్తున్నారండి, మా ఇంట్లో ఎంత ఉంటాయండి అని. అర్థమైందండి? అమ్మ మాకు ఉన్నాయి, ఏం చేస్తాం అని. కానీ ఇదే ఆ రోజున ఆ డబ్బాలే ఈ రోజున ప్రియులారా 5 కేజీలు 10 కేజీలు పట్టే డబ్బాలుగా దేవుడు మార్చాడు. ఆమేన్. ఆ రోజు ఒక్క నూనె లేక పక్క ఇంట్లోంచి తీసుకొచ్చి పెట్టిన అనుభవాలు ఈ రోజు ప్రియులారా కొన్ని 100 మంది దైవజనులు మా ఇంటికి వచ్చి నా సేవలోకి వచ్చి భోజనం చేసి వెళుతూ ఉంటారు, ఆతిథ్యం ఇచ్చి వెళుతూ ఉంటారు. నిన్న కాక మొన్న ఇంచుమించుగా 50 మంది దైవ సేవకులు వచ్చి ఆతిథ్యం తీసుకుని చక్కటి ఆహారాన్ని భుజించి ఆశీర్వదించి వెళ్ళారు. ఈ రోజున ప్రియులారా దేవుని ఆశీర్వాదాలు ఎక్కడ దాగి ఉన్నాయో తెలుసా? నీకు ఇచ్చిన దైవజనుని కుటుంబాన్ని నీ ఇంటికి పిలిచి నువ్వు ప్రేమగా చూసి, మర్యాదగా చూసి, గౌరవించి నువ్వు చూపే ప్రేమలో కొంచెం మంచినీళ్ళు వేయవచ్చు, కొంచెం మజ్జిగ వేయవచ్చు. కానీ ప్రియులారా నీకేమీ లేకపోవచ్చు, నువ్వు అలా ఇవ్వడం నేర్చుకో. నీ ఇల్లు నెమ్మదిగా మొదట కొంచెముగా ఉన్న తొదకది నీ ఇల్లు మహాభివృద్ధి పొందుతుంది. ఆమేన్. ఈ జనవరి నెల 2 నెలలు అవ్వలేదండి, అప్పుడే ఇంచుమించుగా మా ఇంట్లో 100 మంది దైవజనులు భోజనం చేసి వెళ్ళారు.
అర్థమైందండి? 100 మంది దైవజనుల పైనే భోజనం చేసేవారు. అదే కాదండి, ఆ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ఎవరైనా లేని వాళ్ళు ఉంటే, ప్రియులారా మా ఇంట్లో నాకు ఒకసారి వండి పెడుతూ ఉంటాం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏమీ లేని స్థితిలోంచి దేవుడు ఈ రోజున అన్నిటినీ ఇచ్చాడంటే కారణం ఏంటంటే, నువ్వు చేసే ఆతిథ్యము నీ ఇల్లుని దీవిస్తుంది. దేవుని సేవకులు దేవుని పేరట చూపిన దేవుని పేరట వచ్చి వాళ్ళు తిని వెళితే అది నీ ఇల్లు ఆశీర్వాదం. దేవుని పేరట చూపిన ప్రేమను మరచడానికి దేవుడు అన్యాయస్తుడు కాదండి. స్తోత్రం చెప్పండి. అందుకే ప్రియులారా, మన ఇల్లులో ఆతిథ్యం ఉండాలి. అలాగని మనం ఎవరిని పెడితే ఎవరిని పిలిచి మన ఇళ్లలో ఆతిథ్యం ఇవ్వకూడదు. దానికి ఉదాహరణ చెప్తాను వినండి. దానికి బైబిల్లో జరిగిన సంభవాన్ని చెప్తాను వినండి. ఒకరోజు ఏలీషా గారు షూనేమి పట్టణానికి వెళ్ళారు. ఏమండి? 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం తీసి చదవండి. అక్కడ మన ఇంటికి వచ్చి పోవచ్చున్న దైవజనుడు అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనములకు రమ్మని అతన్ని బలవంతం చేసింది. అతడు ఆ మార్గమున వచ్చినప్పుడు ఇంట భోజనము చేస్తూ వచ్చెను. తన పెనిమిటిని చూచి, నోట్ చేసుకోండి, మన ఇంటికి వచ్చుచు పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుతున్నో. చాలా నాగండి. మన ఇంటికి వచ్చి పోవుచున్నవాడు ఏ దైవజనుడు చెప్పండి? మన ఇంటికి వచ్చి పోవుచున్న వాళ్ళు ఎవరై ఉండాలి? భక్తి కలిగిన వాళ్ళే. అంటే మనకిచ్చిన దైవజనులు, ఆ భక్తిని మనం చూస్తాం కనుక మనకిచ్చిన దైవజనుల్ని మనం చేర్చుకోవాలి. ఎవరిని పడితే వాళ్ళని మనం ఏం చేయకూడదు? చేర్చుకోకూడదు. ఆమె గ్రహించింది మన ఇంటికి వచ్చిపోచున్నవాడు భక్తిపరుడు, ఈయన తీసుకొచ్చి మన ఇంట్లో భోజనం పెడితే ఆ ఆశీర్వాదం మనకు వస్తుందని, మన ఇంటి మీద ఆతిథ్యం ఇస్తే ఆ దీవెనలు మనకు కలుగుతాయని ఆమె గ్రహించుకుని ఏం చేసింది చెప్పండి? ఇంటికి వస్తూ పోతున్న దైవజనుడిని ఆ భర్తతో చెప్పి, అయ్యా ఆయన భక్తి దైవజనుడయ్యా, మంచి దైవజనుడయ్యా, ఆయనకి పైన ఇల్లు కడదాం, ఆహారం పెడదాం, వచ్చినప్పుడల్లా పడుకుంటాడు అని షూనేమిరాలు ఏలీషాకి రూమ్ కట్టింది. ఒకరోజు ఆయన అడుగుతున్నాడు, అమ్మా ఎందుకింత భక్తి, నా పట్ల ఎందుకింత భక్తి చూపిస్తున్నావు? నీకేమన్నా కావాలా? రాజుతో మాట్లాడాలా? ప్రెసిడెంట్తో మాట్లాడాలంటే ఆమంది, అమ్మ నాకు ఏమి వద్దు, నాకు అన్నీ ఉన్నాయి అంది. పక్కన శిష్యుడు అంటాడు, అయ్యా ఆవిడకి అన్నీ ఉన్నాయి కానీ పిల్లలు లేరు అన్నాడు. అప్పుడు ఏలీషా అంటాడు, మీదిటి కాలం ఈ సమయానికి ఈ ఇంటిలో సంటి పిల్లల సవ్వడి వినపడును గాక. కొట్టొచ్చుగా గట్టిగా చప్పట్లు. ఆమేన్. అంటే నీ ఆతిథ్యం వలన నీ ఇంట్లో ఏది కొదువుందో దేవుడు చూసి దాన్ని సంపూర్ణం చేస్తాడు. ఆమేన్. మనమే దేవుని పిల్లమైన మనం గమనించండి, మనమే అన్ని తెచ్చుకుని, మనమే వండేసుకుని, మనమే గుమగుమలాడేసేటట్టుగా మనం తినేసామనుకోండి, అర్థమైందండి, ఏ మాత్రం ఆశీర్వాదాలు రావాలంటే నీకు ఒక దైవజనుడు ఉన్నాడు, నీకు ఒక దైవజనురాలు ఉంది, నీ సంఘాన్ని నడిపించే ఒక కాపరత్వం కలిగిన కుటుంబం ఉంది. నువ్వు వాళ్ళని పిలిచి ఏం చేయాలి తెలుసా? ఖచ్చితంగా నువ్వు ఆతిథ్యం ఇవ్వాలి. మాకేం కొదువు లేదండి, మేము ఏదోలా బతికేస్తాం, కానీ మీ ఆశీర్వాదాలు రావాలంటే ఖచ్చితంగా మీరు అలాగునా చెయ్యాలి. స్తోత్రం చెప్పండి. ఈ రోజున ప్రియులారా, ఎప్పుడైతే ఆతిథ్యం తీసుకున్నాడో ఏలీషా ఆ గృహం కొరకు ప్రార్థన చేశాడు. ఏమంటే ఒకరోజు ఆ పిల్లడు పుట్టిన కొద్ది రోజుల తర్వాత ఆ పిల్లడు కూడా ఏమైపోయాడు? ఎండకి వెళ్ళిపోయి ఎండలో ఇష్టం వచ్చినట్టు ఆటలాడేసి వాడు కాయిలా పడిపోయి తలపోయిను తల కొట్టుకుని పడిపోయాడు. అర్థమైందండి? అంటే కోమాలోకి వెళ్ళిపోయాడు, అంత చచ్చిపోయాడు అని అర్థం. ఒక మాట చెప్పాలని, అప్పుడు ఈమె ఏం చేసింది తెలుసా? మన ఇంటికి వచ్చి తిని వెళ్ళిన దైవజనుడు ఎక్కడున్నాడని నెతుక్కుంటూ గాడిద మీద వెళ్ళి, దైవజనుడా నువ్వు నన్ను ఆశీర్వదించి నాకు బిడ్డనిస్తే ఆ బిడ్డ ఈరోజు చనిపోయాడు, నువ్వు రావాలి, నా బిడ్డను బతికించాలి అన్నారు. ఏమండి? వెంటనే ప్రియులారా ఏలీషా వచ్చాడు, ఆ బిడ్డను బ్రతికించాడు. కొట్టొచ్చుగా గట్టిగా చప్పట్లు. ఆమేన్. మరి నీ ఇంటిలో ఆతిథ్యం ఉంటే ఆ ఇంటిలో ప్రియులారా ఏ లోటు వచ్చినా దేవుడు చూస్తాడు, ఏ కన్నీరు వచ్చినా దేవుడు చూస్తాడు, ఏ బాధలు వచ్చినా దేవుడు చూస్తాడు. అందుకే దైవజనులకు ఆతిథ్య గృహంగా మార్చబడి మా పాస్టర్ గారి చేతులు, మా పిల్లల చేతులు ఎంతమంది దైవజనులకి సేవ చేసినవి తెలుసండి? ఎంతమంది దైవజనులకు సేవ చేస్తుందో తెలుసండి? ప్రియా, మేము ఎందుకు చెప్తున్నామంటే ఈ మాట మేము నేర్చుకున్నాం, మా సంఘానికి నేర్పిస్తాం. మేము ఎంతమందికి చేస్తామో మాకంటే ఎక్కువ మా సంఘ పిల్లలు అందరూ కూడా మమ్మల్ని ఏం చేస్తారు తెలుసండి? కింద అడుగు పెట్టినవారు ఒక మాట చెప్పాలంటే
తిన్న ప్లేట్ కూడా పిల్లరా తీయనివ్వరండి. అలా ఎంగిలి చేతి కూడా కడుక్కొనివ్వరండి. వచ్చి వాళ్ళ పిల్లలు అన్నీ అక్కడికే వస్తూ ఉంటాయి. ఎందుకంటే సేవలో ఉన్న ఆశీర్వాదాన్ని, ఆతిథ్యంలో ఉన్న దీవెల్ని, దేవుని సన్నిధిని దీవించడం ద్వారా మన దేవుని సన్నిధిని మనకు కలిగింది, దేవుని సేవకి, దేవుని సేవకులకి ఖర్చు పెట్టడం ద్వారా వచ్చే ఆశీర్వాదాలని వాళ్ళందరూ చూశారు. అందుకే ప్రియులారా, ఈ రోజున వారి కొరకు నేను సాక్ష్యం చెప్పగలుగుతున్నాను. ఈ రోజున ప్రియులారా, మన కుటుంబాలు దీవించబడాలంటే మన కుటుంబాల్లో ఖచ్చితంగా ఏముండాలో తెలుసా? దేవుని సన్నిధిలో ప్రియులారా ఆతిథ్యం ఇచ్చే గుణం ఉండాలి. ఆ ఆతిథ్యం ఎవరికి ఇవ్వాలంటే ఎవరు పడితే వాళ్ళకి కాళ్ళు, మన కళ్ళు ఎదుట దేవుని సన్నిధిలో భక్తిగా మన కొరకు సేవ చేస్తూ, మన కుటుంబం కొరకు అహర్నిశలు దేవుని సన్నిధిలో నిలబడిన మన దైవజనుల కుటుంబానికి ఈ ఆతిథ్యాన్ని మనం ఇస్తూ ఉండాలండి. అప్పుడే మన దీవెనలు కలుగుతాయి ప్రియులారా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వకృప కలిగిన దేవుడా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఇప్పటి వరకు తండ్రి నీకు స్తోత్రాలు. మీ దాసులను అభిషేకించుకొని నిలబెట్టుకొని అయ్యా, మీ దాసుని ముఖాంతరంలో నుంచి ప్రభా ఒక ఉన్నతమైన ఉపదేశాన్ని, ఒక చక్కటి వాక్యాన్ని నాయన మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన. మా హృదయాలకి కావాల్సిన వాక్యాన్ని తండ్రి ఈ రాత్రి మీరు మాకు వినిపింపచేసిన దేవుడా, నీకు స్తోత్రాలు అయ్యా. మీ దాసులు విత్తిన వాక్యము నాయన ఈ స్థలంలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో అయ్యా నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నా అయ్యా. ప్రతి ఒక్కరి వాక్యపు అనుభవంలో మీరు బలపరిచి నడిపించమని అయ్యా, వాక్యానుసారంగా నడుచుకునే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. వినిన వాక్యాన్ని రీతిగా నాయన నిత్యము నాయన ప్రతి కుటుంబం దేవుని సముఖంలో ఉండి అయ్యా నిన్ను ఆరాధించే గొప్ప భాగ్యము అయ్యా వచ్చిన వారికి, వారి కుటుంబాలకి నిశ్చయముగా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. నీకు స్తోత్రాలు. యోబు వలె నాయన నిత్యము వారి కుటుంబంలో నాయన వేకువజామునే లేచి నేను స్తుతించే కృప ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నా. ప్రార్థన అనుభవాలతో మీరు నింపండి నాయన. ప్రార్థన ఆత్మ వారికి దయచేయమని అయ్యా, మీరు బలపరచమని అభిషేకించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. యోబు ఎలాగైతే నీ సన్నిధిని వెతికి నీ సమ్ముఖంలో యథార్థంగా నడుచుకుని నేను బ్రతిమాలుకొని నాయన నీ సన్నిధిలో యథార్థంగా ఎలాగైతే తన నివాస స్థలాలు వర్తిల్లయో ప్రభా, అలాగున తండ్రి ఈ స్థలంలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నీ సన్నిధిని వెతుకున్నట్లుగా, నిన్ను వెతుకున్నట్లుగా అయ్యా నీ కృపయందు వర్తిల్లున్నట్లుగా కృప దయచేయమని ప్రార్థిస్తున్నా. వారిని, వారి కుటుంబాలని నాయన నీ కృపలో నిశ్చయంగా వర్తిల్ల చేయమని అయ్యా ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. తప్పక మీరు కృప చూపండి నాయన. ఇదిగో నాయన సేవకులకి ఆతిథ్యం ఇచ్చటం మరొక అయ్యా మీరు జ్ఞాపకము చేసుకోమని ప్రార్థిస్తున్నా. ఆతిథ్యం ఇచ్చట్లు వారిని బలపరచండి నాయన. కృపతో నింపండి నాయన. ఆత్మ నడిపింపు ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, వారిని, వారి సంఘాన్ని అయ్యా వారి దైవజనులు బలపరిచినట్లుగా కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నీకు స్తోత్రాలు. దశంభాగాల విషయంలో, ప్రథమ ఫలం విషయంలో అయ్యా నాయన నీ సమ్ముఖంకి ఇచ్చే మనస్సును ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అన్ని విషయాలు కృపనివ్వండి నాయన, జ్ఞానం ఇవ్వండి నాయన అయ్యా. నీకు స్తోత్రాలు నాయన. క్రమముగా నాయన అన్ని విషయాలు నడిపించబడే కృప దయచే. ఎక్కడైతే నాయన నీ నామం జ్ఞాపకము చేసుకుని ప్రార్థిస్తారో ఆ స్థలానికి మీరు దిగి వచ్చి ఆశీర్వదిస్తానని నీ లేఖనం ద్వారా సెలవిచ్చిన దేవుడా, ఈ రాత్రి నాతో మీరు మాట్లాడి ఉన్న దేవుడా, ఇదిగో ఈ స్థలంలో నిశ్చయంగా నాయన ఈ కుటుంబ ఆశీర్వాద కోడికల్లో అయ్యా నిశ్చయంగా మీరు మాట్లాడుతూ వచ్చి ఈ స్థలానికి మీరు ఆత్మరథ సారథిగా నిశ్చయంగా మీరు దిగి వచ్చి నాయన ఈ స్థలంలో చేరి వచ్చిన వారందరినీ కూడా మీరే దీవించి ఆశీర్వదించి ఉన్నందుకే నిన్ను స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి నాయన. చక్కటి ఆరోగ్యాలు మీరు దయచేయండి అయ్యా. ప్రతి కుటుంబాన్ని ఫలభరితంగా మీరు మార్చండి, ఉన్నతంగా ఆశీర్వదించండి. మేలైన కార్యాలు మీరు జరిగించండి నాయన. వారి పని పాటలు మీరు దీవించండి, వారి చేతి పనులు ఆశీర్వదించండి, వారి ఉద్యోగాలు ఆశీర్వదించండి, వారి వ్యాపారాలు ఆశీర్వదించండి నాయన. వారి కష్టార్జితాలను ఆనాటికి అభివృద్ధికరంగా మీరు మార్చండి నాయన. ఫలాభివృద్ధిని మీరు దయచేయండి. ఆర్థికంగా బలపరచండి నాయన. ఆర్థికంగా లేపండి నాయన. ఆర్థికమైన కార్యాలు మీరు ప్రతి ఒక్కరి జీవితంలో మీరే జరిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. నీకు స్తోత్రాలు. నిశ్చయంగా ఈ స్థలంలో చేరి వచ్చిన వారికి, వారి కుటుంబాలకి చక్కటి ఆరోగ్యాలు మీరు దయచేయండి అయ్యా. ఎవరిలోని ఏ విధమైన బలహీనతలు ఉండకూడదయ్యా. నిశ్చయంగా ఈ స్థలానికి దిగి వచ్చిన దేవుడా, ఆరోగ్య ప్రదాతగా ప్రతి ఒక్కరిని మీరు దర్శించి
ఇచ్చి ఆరోగ్యాలు ఇచ్చి మీరు బలపరచమని, నీ కృపతో నింపమని ప్రార్థిస్తూ, నీ కార్యాలు నాయన ఇంకను ప్రతి ఒక్కరి జీవితంలో మీరు మాత్రమే అనేకమైన కార్యాలు మీరు చేసి ఈ కూడికను మీరు దీవించి ఆశీర్వదించి నీ నామం మహిమార్థమే మీరు జరిగించుకున్నందుకే నేను స్థితిస్తూ మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసే పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం ఈ రాత్రి చేరి వచ్చిన కుటుంబాలన్నిటికీ ఆశీర్వదించి ప్రభు తోడై నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు, స్తోత్రాలు.